पुण्य भूमि के लिए। एक दिव्य ज्योति से असंख्य दीप जल रहे, एक दिव्य ज्योति से असंख्य दीप जल रहे। कौन लो बुझा सके आंधियों में जो ज्वले, कौन लो बुझा सके आंधियों में जो ज्वले। तेज पुंज हम बड़े तमस चीरते हुए, धर्म के लिए जिए, समाज के लिए जिए। ये धड़कने ये श्वास हो पुण्य भूमि के लिए, ये धड़कने ये श्वास हो पुण्य भूमि के लिए, ये धड़कने ये श्वास हो पुण्य भूमि के लिए। धन्यवाद। श्रीराम प्रभुवर्युडु अनुजुडु सीता वीराग्रेसरुडंजनातनयुडा विश्वेश विघ्नेशुलु वाराही मुखमातृकागणं सवासंबुनंदु। ओ श्रीरामाश्रमवासिनी भगवती श्री शारदांबा नमः। ఆదరణీయ అధ్యక్షులు శ్రీ వెంపటి లక్ష్మీనారాయణ గారు, మాన్య ముఖ్య అతిథి శ్రీమతి కవిత గారు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు, ఇతర ఆహ్వానించబడినటువంటి పెద్దలు, విద్యాపీఠ కార్యకర్తలు, విద్యాపీఠ అధికారులు, పుర ప్రముఖులు, వివిధ పాఠశాలల నుండి విద్యార్థులను తీసుకొని వచ్చినటువంటి ఉపాధ్యాయ బంధువర్గము, అలాగే వాళ్లకు శిక్షణ ఇవ్వటానికి కోసం వచ్చినటువంటి విశేషజ్ఞులు, పరమేశ్వర స్వరూపాలైన బాలబాలికలు అందరికీ నమస్కారం. 11 గంటల 10 నిమిషాలు అవుతున్నది. వాస్తవంగా ఈ కార్యక్రమం 11 గంటలతో ముగిసిపోవాలి. 9:30కు ప్రారంభం కావాల్సింది 10 గంటలకు ప్రారంభమైంది. కాబట్టి ఒక అరగంట మనకు వెసులుబాటు దొరికినట్టు. కాబట్టి నేను చాలా సంక్షిప్తంగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకోసం ఇది చెప్పాను. ఇందాక పాటలో ధర్మ కే లియే జియే సమాజ్ కే లియే జియే అని పాడారు. ధర్మం కోసం జీవించాలి, సమాజం కోసం జీవించాలి. ఈ ధడకనే, ఈ గుండె చప్పుళ్ళు, ఈ శ్వాస, ఈ ఊపిళ్ళు, ఇవన్నీ ఈ పుణ్యభూమి కోసమే. ఈ గుండె చప్పుడు కావాలి, ఈ శ్వాస పీల్చుకోవాలి. చాలా చక్కని పాట పాడారు. అయితే ధర్మం అంటే ఏమిటనేది ప్రశ్న వస్తుంది. అందరినీ ఏది కలిపి ఉంచుతుందో అది ధర్మం. ఈ అందరూ అంటే ఎందరూ, ఎక్కడ, దీనికి హద్దు లేదు. ఒక్క మనిషితో ప్రారంభమైతే నలుగురు ఉండే కుటుంబం, 10 కుటుంబాలు ఉండే బస్తీ, ఇలా క్రమక్రమంగా పెరుగుతూ ఈ ప్రపంచమంతా అంతటితో ఆగదు. ఇందాక మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు, ప్రకృతితో కలిసి జీవించటం అన్నారు. కాబట్టి ఈ సృష్టి అంతా కలిసి జీవించటానికి ఏదైతే ఉపయోగపడుతుందో అది ధర్మం. దానికోసం జీవించాలి.
మరి ఇక్కడ సంస్కృతి, భారతీయ సంస్కృతి కళలకు సంబంధించిన కార్యశాల జరుగుతుంది. సంస్కృతి అంటే ఏమిటి కూడా కొంచెం తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ ధర్మం కోసం జీవించటానికి అభ్యాసం చేసే క్రమంలో నాన్న తర్వాత అంతా మీరు నేర్చుకునేది ఉంటుంది. ఇప్పుడు విని నేర్చుకునేది, అప్పుడు చేసి నేర్చుకునేది ఉంటుంది. కాబట్టి దయచేసి వినండి. ఈ ధర్మం కోసం జీవించటానికి కావలసినటువంటి మార్పులు తనలో తెచ్చుకోవటం కోసం చేసే ప్రయత్నం యొక్క ఫలితం సంస్కృతి. ఓపు ప్రభు. అలా ఆ మార్పు ఏదైతే జరుగుతుందో అది క్రమక్రమంగా జరుగుతుంది. ఒక్కటేసారి సంస్కృతి రాదు. సంస్కృతిని ఇంగ్లీష్లో కల్చర్ అని చెప్తుంటారు. కానీ కల్చర్ అనే శబ్దం సంస్కృతి అనే శబ్దానికి సరిపడేది కాదు. ది ట్రెడిషన్స్ ఫాలోడ్ బై ఎ కల్ట్ విల్ బి కాల్డ్ యాజ్ కల్చర్. ఒక్కొక్క తెగ, ఆ తెగ పాటించేటువంటి సంప్రదాయాలు, వాటిని కల్చర్గా చెప్పవచ్చు. కానీ సంస్కృతి అలా కాదు. సంస్కృతి ఒక జాతి కానీ, ఒక దేశం కానీ, ఒక సమాజం కానీ తన అనుభవాలను మార్చుకుంటూ సరిచేసుకుంటూ వచ్చి సంపాదించుకున్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని సంస్కృతి అంటారు. వేల లక్షల కోట్ల సంవత్సరాలు భారతదేశంలో, భారతీయ సమాజంలో, భారతీయ సమాజం అనే ప్రయోగశాలలో ప్రయోగాలు జరిగి దాని నుంచి ఎలా జీవిస్తే మొత్తం ఈ ప్రపంచం కలిసి జీవిస్తుంది అనే దానికి ప్రాతిపదిక, పునాదులు ఏర్పరిచాయి. దాని ప్రకారమే జీవిస్తున్నాయి. అవి ఎంతగా ప్రజల జీవనంతో పెనవేసుకుపోయినాయంటే అవి ఇప్పుడు మూఢాచారాలుగా పరిగణించబడే స్థితి వస్తుంది. ఇవాళ పత్రికలో ఒక అటవీ శాఖాధికారి ప్రార్థన చేస్తుంది. ఏమనంటే, అమ్మ నాగుల పంచమి పేరుతోటి పాలు పోయకండి పుట్టలలో, వాస్తవంగా పాములు పాలు తాగవు, కానీ ఆ పాములకు కష్టమవుతుంది మీ పాల వలన, హింస పెట్టవద్దు పాములను అని. ఇక్కడ ఈ సమాజంలో, ఈ ప్రయోగశాలలో తేల్చబడిన అంశం ద్వారా అలవాటైన సిద్ధాంతం అక్కడ పాములకు పాలు పోయటం. వాస్తవంగా అవి పాములు తాగుతాయా తాగవా అనేది పక్కన పెడితే, బుస కొడుతూ నిన్ను కాటేయటానికి వచ్చే పాముకు సైతం పాలు పోసే గుణాన్ని అలవర్చుకున్నారు ఈ దేశ ప్రజలు. ఇలా అనేకం. బట్ సంస్కృతి అంటే, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు చక్కగా అర్థం కావటానికి. పాలు ఎక్కడ దొరుకుతాయి? మార్కెట్లో కదా. ఇంకా ఆవులు దొరుకుతాయి అనే వాళ్ళు ఇంకా మిగిలి ఉన్నారు, అది సంతోషం. లేకపోతే డైరీ ఫామ్ నుంచి వచ్చే ప్యాకెట్లో దొరుకుతాయని అనలేదు. ఆవు దగ్గర పాలు దొరుకుతాయి. ఆ ఆవు పాలు పితికి ఆ పాలు తీసుకుని డైరెక్ట్గా తాగితే రుచిగా ఉంటాయా? ఉండవంటారు మీరు. ఉంటాయి. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఆవు పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగాడు కాబట్టి పాలు రుచిగానే ఉంటాయి. కానీ
ఆ పాలను కాస్త వేడి చేస్తే ఎట్లా ఉంటాయి? ఇంకా రుచిగా ఉంటాయి. బాగా చెప్పాం. కాబట్టి మామూలుగా పాలు తాగడం కంటే ఇంకా రుచిగా ఉండడానికి వేడి చేసుకోవటం మంచిది అని నేర్చుకున్నాం. ఒక సంస్కారం జరిగింది. దీన్ని ఒక్క సంస్కారం. అలాగా ఈ వేడి పాలకు కాస్త పంచదార కలిపితే ఎలా ఉంటుంది? ఇంకా మధురంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పాలు ఎన్ని తాగాలి? ఒక చెంచాడు తాగితే సరిపోద్ది కదా? సరిపోతుంది. ఎంత తాగాలి? ఒక గ్లాసుడు పాలు తాగాలి. ఇవి ఈ వెచ్చ చేసి పంచదార వేసుకున్నటువంటి పాలు ఇవాళ వెచ్చ చేసి పంచదార వేసి రేపు లేదా ఎల్లుండి తాగొచ్చు కదా? తాగరాదు, పాడైపోతాయి. కాబట్టి ఈ పాల మాధుర్యం అనుభవించడానికి ఒక్కరోజే సమయం, తెల్లవారితే పాడైపోతాయి. కానీ ఈ పాలల్లో పాలు వేడి చేసి పంచదారకు బదులుగా కాస్త అందులో మజ్జిగ వేసామనుకోండి, ఏమవుతుంది? తోడుకుంటుంది. రేపు పెరుగైపోతుంది. పెరుగు కూడా ఒక గ్లాసు తాగాలి కదా? తాగక్కర్లేదు. పెరుగు ఎంత తాగాలి? పెరుగు ఒక గరిటెడు పెరుగు వేసుకుంటే ఇంత అన్నం బాగా మంచి మధురంగా తినవచ్చు కదా? పెరుగు బాగా తీయగా ఉంటుందా? పాలుపై తీయగా ఉంటాయంటే పాల తీపి పాలదే, పెరుగు తీపి పెరుగు. కానీ ఈ పెరుగుకు ఒక సంస్కారం ఇచ్చి, ఈ పాలకు ఒక సంస్కారం ఇచ్చి దాన్ని పెరుగుగా తయారు చేసుకుని ఒక గ్లాసెడ్ అవసరం లేకుండా ఒక గరిటెడు మాత్రంతో ఆనందం పొందడానికి అవకాశం కలిగే విధంగా ఒక సంస్కారం తయారు చేశాం. ఇదొక్క సంస్కారం. ఆ అమ్మ తనకు ఆకలి అవుతున్నా కొద్దిగానే అక్కడ అన్నం ఉందనుకోండి, నాన్న నువ్వు తిను అంటుంది. ఎందుకంటే ఆమె మన అమ్మ కాబట్టి. కాబట్టి అందరినీ కూడా అందరినీ కూడా మనవాళ్ళుగా భావించినట్లయితే ఈ ప్రపంచం అంతా కలిసి జీవించడానికి అవకాశం ఉంది. అలా జీవించటమే మన యొక్క సంస్కృతి బోధిస్తుంది. దానికి కళలు, అనేక రకాలైనటువంటి కళలు ఉన్నాయి. సమయం ఎలాగూ లేదు, నేను ముందే చెప్పాను. మనకున్న అవకాశాన్ని ఉపయోగించుకుని ఈ విధంగా మీరు అనేక విషయాలు, సంస్కృతిని గురించి, కళల గురించి తెలుసుకుని బాగా నేర్చుకుని అలా కలిసి జీవించటానికి, ఈ ప్రపంచంతో, ప్రకృతితో, సమస్త జీవులతో కలిసి జీవించడానికి ప్రయత్నం. అదేవిధంగా మన ముఖ్య అతిథి శ్రీమతి కవిత గారిని పిల్లల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సరస్వతి విద్యాపీఠం వారి ఆధ్వర్యంలో ఈరోజు విద్యాభారతి సంస్కృతి శిక్షా సంస్థాన్, అలాగే భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి కళలు కార్యశాల సంయుక్తంగా నిర్వహించేటువంటి ఇటువంటి ప్రోగ్రామ్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి కాశీ విశ్వనాథ్ గారు, గౌరవనీయులు వరంగల్ సంభాగ్ శిక్షణ ప్రముఖులు, అలాగే వెంపటి లక్ష్మీనారాయణ గారు సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షులు, అలాగే శ్రీ పాక రాజమౌళి గారు క్షేత్ర కార్యదర్శి విద్యాభారతి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు బి శ్రీనివాస్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకు వివిధ పాఠశాలల నుంచి వచ్చేసినటువంటి చిన్నారి బాలబాలికలకు, మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవోన్ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలన్నా మనం గురువుల యొక్క అడుగుజాడలనే మన ఉన్నత భవిష్యత్తుని తీర్చిదిద్దాలంటే గురువుల పాత్ర కూడా చాలా ఉంటుంది. అటువంటి గురువుల ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన తరుణంలో ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు కూడా బాలబాలికల్ని ఉద్దేశించి కూడా మంచి విషయాలు కూడా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది.
మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కూడా మరి ఏకాగ్రత, అకుంఠిత దీక్ష, దక్షత, క్రమశిక్షణ, మంచి ప్రవర్తన, ఇవన్నీ కూడా మంచి సద్గుణాలు కలిగి ఉంటే మనం దేన్నైనా రాణించవచ్చు. మనం ఒక్కరమే కాదు, సమాజంలో ఒక సమూహంగా మనందరం కూడా జీవిస్తూ ఉంటాం. అది సంతతి కావచ్చు, సమూహం కావచ్చు, ఒక దేశం కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు. మరి అందరం కలిసి కలిసిమెలిసి ఒక శాంతియుతమైన వాతావరణంలో జీవించడమే కాకుండా మన యొక్క మరి సంతతిని ఉద్దేశించి కానివ్వండి, ఒక జాతిని ఉద్దేశించి, ఒక ప్రాంతాన్ని ఉద్దేశించి కూడా మనకి కొన్ని కట్టుబాట్లు అనేవి కూడా ఉంటూ ఉంటాయి. మరి ఆ కట్టుబాట్లలో మన సంస్కృతి సంప్రదాయాలు కూడా ముడిపడి ఉంటాయి. మరి మనకు ప్రకృతి దృష్ట్యా చూస్తే మరి నెమలి నాట్యం చేస్తుందని మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా కోకిల కూడా గానం చేస్తుంది, అది కూడా మనకు తెలుసు. వసంత ఋతువు రాగానే కోకిల ఎంత మృదుమధురంగా మరి దాని వాయిస్ ని ఆనందంగా వెళ్ళిపుచ్చుతుందో మనందరం కూడా చూస్తూ ఉంటాం. అదే విధంగా మరి చిలక పలుకులు పలుకుతూ ఉంటుంది. అవన్నీ కూడా ప్రకృతి ద్వారానే నేర్చుకుంటుంది. దానికి ఏ గురువు ద్వారా అది విద్య నేర్చుకోలేదు. కానీ మనకు కూడా ఎన్నో స్కిల్స్ ఉంటాయి. ఒక విద్యార్థినిగా, ఒక విద్యార్థులుగా, బాలబాలికలుగా మనకి ఆటోమేటిక్గా మరి గుడి అడుగులు వేస్తున్నప్పుడే ఒక మ్యూజిక్ పెడితే మనకు ఆటోమేటిక్గా స్టెప్స్ వస్తుంటాయి. ఈ జనరేషన్లో అయితే పేరెంట్స్ అందరూ కూడా సాఫ్ట్వేర్ యుగంలో బయటకు వెళ్తూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళు పొద్దున్నే లేవగానే ఒక మ్యూజిక్ పెట్టేస్తే ఆ అబ్బాయి మ్యూజిక్ వినడము, లేకపోతే ఆ అడుగులు వేసేటప్పుడు సరదాగా నేర్చుకోవడం, దాంట్లో మైమరిచి ఆనందంగా గడుపుతూ ఉండడం, మరి తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ పనులు వాళ్ళు నిర్వహించుకుంటూ ఉంటారు. మరి ఆ విధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా స్కిల్స్ ఉంటాయి. ఆ స్కిల్స్ ని మరి ఇంకా ఒక పెద్ద స్థాయికి, రాష్ట్ర స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళాలంటే మనకు వేదిక, గురువు, నాట్యాచార్యులు ఉంటేనే మనం ఏదైనా కూడా ముందుకు సాధించగలుగుతాం. మనకు కూడా